హరి ఓం. శ్రీ మహాభాగవత పురాణమునకున్ కథా ప్రారంభం పెట్టిదనిన విశ్వజన్మస్థితి విలయంబులెవ్వని వలన నేర్పడు ననువర్తమున వ్యావర్తమున గార్యములందభిఘ్నుడైతానరాజగుచు చిత్తమున చేసి వేదంబులసునకు విదితములుగా వించెనెవ్వడు బుధులు మోహింతురెవ్వనికి ఎండమావులు నీటగా చావులనన్యోన్య బుద్ధితా నడవునట్లు త్రిగుణ సృష్టియందు దీపించి సత్యము భంగిదోచు స్వప్రభా నిరస్తకుడు కుహకుడెవ్వడు అతని గోరి చింతించెదననగు సత్యువరుని నందినంబు. ఎవ్వని వలన ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతుంటాయో, ఎవడు సర్వతోముఖమైన కార్య నిర్వహణలో సమర్థుడో, ఎవడు సమస్తానికి రాజై విరాజిల్లుతుంటాడో, ఎవడు సంకల్ప మాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేట తెల్లం చేశాడో, ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో, ఎవని యందు సత్వ రజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో, నీళ్లలో, గాజు వస్తువుల్లో లాగా అసత్యమై కూడా సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో, ఎవడు తన తేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో, అనర్హుడు సత్యస్వరూపుడు అయిన ఆ పరమాత్మని ప్రతినిత్యము స్తుతి చేస్తున్నాను. ఇట్లు సత్యం పరం ధీమహి అను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామ బ్రహ్మస్వరూపంపై మధ్య పురాణములోన గాయత్రిని అధికరించి ధర్మ విస్తరమును వృత్రాసుర వధంబును నిందు చెప్పంబడు నదియ భాగవతం అని పలుకుటం చేసి ఈ పురాణంబు శ్రీ మహాభాగవతం వన నొప్పుచుండ్రు. సత్యం పరం ధీమహి అనే గాయత్రి మంత్రంతో ఆరంభించడం వల్ల గాయత్రి పరదేవతా స్వరూపమైనది ఈ మహాగ్రంథం. గాయత్రిని అతిశయింపజేస్తూ ధర్మ ప్రస్తారాన్ని, వృత్రాసుర సంహారాన్ని అభివర్ణించే గ్రంథాన్ని భాగవతం అంటారు అని మధ్య పురాణంలో చెప్పి ఉండటం వలన ఇది శ్రీ మహాభాగవతం అని ప్రసిద్ధిగాంచింది. శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతంవైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరు వారల విమల చిత్తంబుల చెచ్చర నీసుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల నీసుడు చిక్కునే మంచి వారలకు నిర్మత్సరులకు గపట నిర్ముక్తులై కాంక్షసేయకయును దగిలియుండుట మహాతత్వబుద్ధి బరగనాధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబుగా కయునయ్యునుండు వస్తు విరుగం గదగు భాగవతమునందు. శ్రీమంతము వేదవ్యాస మహాముని విరచితము అయిన ఈ భాగవత మహాపురాణాన్ని అచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తుల అంతరంగాలలోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు. అంతేగాని ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కడు. మహితులు మాత్సర్యరహితులు అయిన సజ్జనులు కపట మార్గాన పోకుండా, ఎటువంటి కాంక్ష లేకుండా భాగవత శ్రవణమందే ఆసక్తులై ఉండటం మంచిది. ఇందువల్ల తాపత్రయం అంటే ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆదిదైవికము అనే త్రివిధ తాపాలు నశించి వారికి తత్వ జిజ్ఞాస కలుగుతుంది. ఈ భాగవతంలో పరమార్థభూతము, పరమానందదాయకము, వ్యక్తావ్యక్తము అయిన పరబ్రహ్మస్వరూపం అభివ్యక్తమవుతుంది. వేదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మునసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు. భాగవతమనే ఈ మహాఫలం వేదమనే కల్పవృక్షం నుండి బాగా పండి రాలింది. సుఖముఖ సుధాద్రవంతో నిండి ఉంది. భావజ్ఞులు రసజ్ఞులు అయిన భక్తవరేణ్యులు రండి, ఈ ఫలరసాన్ని ఆస్వాదించి ధన్యులు కండి. పుణ్యం వై మునివల్లభగణ్యం వై కుసుమ ఫలనికాయోత్సిత సాద్గుణ్యమై నైమిసాఖ్యారణ్యంబును తింపదగునరణ్యంబులలోన్. పుణ్యము పుష్పఫల భరిత తరువరేణ్యము తాపసోత్తములకు శరణ్యము అయిన
నైమిసారణ్యం అరణ్యాలన్నింటికీ అగ్రగణ్యమై అలరారుతూ ఉంది. మరియును మధువైరి మందిరంబునుంబోలే మాధవీ మన్మథమహితంబై బ్రహ్మగేహంబునుంబోలే శారదాన్వితంబై నీలగళ సభానికేతనంబునుంబోలే వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతి కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపద జటి పటల మండితంబై బలభేది భవనంబునుంబోలే ఐరావతామృత రంభా గణికాభిరామంబై మురాసు నిలయంబునుంబోలే ఉన్మత్త రాక్షస వంశ సంకులంబై ధనదాగారంబునుంబోలే శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై రఘురాము యుద్ధంబునుంబోలే నిరంతర శరానల శిఖా బహుళంబై పరశురాము భండనంబునుంబోలే నర్జునోద్భేదంబై దానవ సంగ్రామంబునుంబోలే నరిష్ట జంభ నికుంభ శక్తియుక్తంబై కౌరవ సంగరంబునుంబోలే ద్రోణార్జున కాంచన శ్రీయందన కదంబ సమేతంబై కర్ణు కలహంబునుంబోలే మహోన్నత శల్య సహకారంబై సముద్ర సేతు బంధనంబునుంబోలే నల నీల పనసాద్యద్రి ప్రదీపితంబై భర్గు భజనంబునుంబోలే నానాశోక లేఖా ఫలితంబై మరుని కోదండంబునుంబోలే పున్నాగ శిలీముఖ భూషితంబై నరసింహ రూపంబునుంబోలే గేసర కరజ కాంతంబై నాట్యరంగంబునుంబోలే నటనటీషు సుషిరాన్వితంబై శీలజా నిటలంబునుంబోలే చందన కర్పూర తిలకాలంకృతంబై వర్షాగమనంబునుంబోలే నింద్ర బాణాసన మేఘ కరక కమనీయంబై నిగమంబునుంబోలే గాయత్రి విరాజితంబై మహాకావ్యంబునుంబోలే సరళ మృదులతా కలితంబై వినతా నిలయంబునుంబోలే సుపర్ణ రుచిరంబై అమరావతీపురంబునుంబోలే సుమనోలలితంబై కైటభోద్యోగంబునుంబోలే మధుమానితంబై పురుషోత్తమ సేవనంబునుంబోలే అమృత ఫలదంబై ధనంజయ సమీకరంబునుంబోలే నభ్రంకష పరాగంబై వైకుంఠపురంబునుంబోలే ఖడ్గ పుండరీక విలసితంబై నందఘోషంబునుంబోలే కృష్ణ సార సుందరంబై లంకానగరంబునుంబోలే రామ మహిషి వంచక సమంజితంబై సుగ్రీవ సైన్యంబునుంబోలే గజ గవయ శరభశోభితంబై నారాయణ స్థానంబునుంబోలే నీలకంఠ కౌశిక భరద్వాజ తిత్తిరి భౌసురంబై మహాభారతంబునుంబోలే నేక చక్ర బక కంక ధార్తరాష్ట్ర శికుని నకుల సంచార సమ్మిళితంబై సూర్యరథంబునుంబోలే నృతర ప్రవాహంబై జలదకాల సంధ్యాముహూర్తంబునుంబోలే బహువితత జాతి సౌమనస్యంబై యొప్పు నైమిసారణ్యంబును శ్రీ విష్ణు క్షేత్రమునందు శమునికాది మహాములు స్వర్లోక గీయమానుండగు హరించేరు కొరకు సహస్ర వర్షంబులు అనుష్ఠాన కాలంబుగా గల సప్తసన్నికంబైన యాగంబు చేయుచుండ్రి అందొక్కనాడు వారలు రేపకడ నిత్య నైమిత్తిక హోమంబులు ఆచరించి సత్కృతుండై సుఖాసీనుండయున్న సూతులు చూచి ఆ నైమిసారణ్యం మాధవి మన్మథ మహితమై మహావిష్ణువు మందిరం వలె ఉంది. శారదాన్వితమై బ్రహ్మదేవుని భవనం వలె ఉంది. వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతి కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటిపటల మండితంబై సాంబశివుని సభా మంటపం వలె ఉంది. ఐరావత అమృత రంభ గణికాభిరామంపై దేవేంద్రుని ప్రసాదం వలె ఉంది. ఉన్మత్త రాక్షస వంశ సంకులమై మురాసురుని ఇల్లు వలె ఉంది. శంఖ పద్మ కుంద ముకుంద సుందరమై కుబేరుని సౌధం వలె ఉంది. నిరంతర శరానల శిఖ బహుళమై రఘురాముని రణరంగం వలె ఉంది. అర్జునోద్భేదకమై పరశురాముని భండనం వలె ఉంది. అరిష్ట జంభ నికుంభ శక్తియుక్తమై రాక్షస యుద్ధం వలె ఉంది. ద్రోణార్జున కాంచన స్యందన కదంబ సమేతమై కురుపాండవ సంగ్రామం వలె ఉంది. మహోన్నత శల్య సహకారమై కర్ణుని కందరం వలె ఉంది. నల నీల పనసాది అద్రి ప్రదీపితమై సముద్ర సేతు బంధనం వలె ఉంది. నానాశోక లేఖా ఫలితమై శివదేవుని సేవ వలె ఉంది. పున్నాగ శిలీముఖ భూషితమై మన్మధుని విల్లు వలె ఉంది. కేసర కరజ కాంతమై నృసింహుని రూపం వలె ఉంది. నటీనట సుషిరాన్వితమై నాట్యరంగం వలె ఉంది. చందన కర్పూర తిలకాంచితమై పార్వతీ ఫాలభాగం వలె ఉంది. ఇంద్ర బాణాసన మేఘ కరక కమనీయమై వర్షాగమం వలె ఉంది. గాయత్రి విరాజితమై వేదం వలె ఉంది. సరళ మృదులతా కలితమై మహాకావ్యం వలె ఉంది. సుపర్ణ రుచిరమై వినతాగృహం వలె ఉంది. సుమనో లలితమై అమరావతి పట్టణం వలె ఉంది. మధుమానితమై కైటభుని అధికారం వలె ఉంది. అమృత ఫలదమై హరిసేవనం వలె ఉంది. అభ్రంకష పరాగమై ధనంజయుని యుద్ధం వలె ఉంది.
ఖడ్గ పుండరీక విలసితమై వైకుంఠపురం వలె ఉంది. కృష్ణ సార సుందరమై నందఘోషం వలె ఉంది. రామమహిషి వంచక సమంచితమై లంకానగరం వలె ఉంది. గజ గవయ శరభశోభితమై సుగ్రీవ సైన్యం వలె ఉంది. నీలకంఠ హంస కౌశిక భరద్వాజ తిత్తిరి బాసురమై నారాయణ స్థానం వలె ఉంది. ఏకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శ్రీకుని నకుల సంచార సమ్మిళితమై మహాభారతం వలె ఉంది. గురుతర ప్రవాహమై సూర్యరథం వలె ఉంది. బహువితత జాతి సౌమనస్యమై జలద కాల సంధ్యా సమయం వలె ఉంది. ఈ విధంగా నానా విధాలైన వృక్షాలతో, లతలతో, మృగాలతో, పక్షులతో నిండి పరమ పవిత్రమై శ్రీ విష్ణు క్షేత్రమైన ఆ నైమిసారణ్యంలో శౌనకుడు మొదలైన మహామునులు సురలోకవంతుడైన శ్రీహరి సన్నిధి కోరినవారై 1000 సంవత్సరాల పర్యంతం కొనసాగే సత్రయాగం ప్రారంభించారు. ఒకనాడు వారంతా ఉదయమే నిత్య నైమిత్తికాలైన హోమాలు నిర్వర్తించిన వారై